అందరికీ నమస్తే. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ వ్యవహారం ఏందో బట్టబయలైపోయింది. జనాలను, రైతులను మోసం చేసిన వ్యవహారంగా ఇది జనాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు వీళ్ళు చెప్పిందొకటి, చేసిందొకటి అనే అంశం మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. దీనిలో ఏ రాజకీయ పార్టీ ఎక్కడ ఏందని లేదు. కానీ నిజానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు దీన్ని ఒప్పుకోకూడదు ఓటమిని. కానీ ఒప్పుకుంటున్నారు వాళ్ళు కూడా. అవును, ఏ ఎమ్మెల్యే, ఏ మినిస్టర్ కూడా ఇప్పుడు రుణమాఫీ ఇంతగానం చేసినాం, ప్రపంచంలోనే మేము అందరికన్నా ఒకేసారి చేసిన పార్టీగా గుర్తింపు పొందినాం. పాపం వైఎస్ రాజశేఖర్తో పోల్చుకుంటున్నారు వాళ్ళు. వైఎస్ రాజశేఖర్ అప్పట్లో చేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ సేమ్ రేవంత్ రెడ్డి గారు చేసిందని. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇజ్జత్ దీనికి కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు చేసిన రుణమాఫీ సోనియా గాంధీ గారు చేసిండ్రు. ఈవెన్ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు. బట్ అప్పుడు చేసిన రుణమాఫీ, ఇప్పుడు చేసిన రుణమాఫీ రెండింటిని పోల్చే అవకాశం ఉందా? అప్పుడు చేసిన రుణమాఫీ దేశవ్యాప్తంగా అందరికీ నో కండిషన్స్. రేషన్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డులో నీకు ఫోటో ఉందా లేదా, నీకు బ్యాంకులో లోన్ రెన్యువల్ చేస్తున్నావా లేదా, ఏమీ లేదు. ఒక రైతు అనేవాడు ఎంత లోన్ ఉంటే అంత మాఫీ చేసేసిండు. అందుకే నేను రాజశేఖర రెడ్డిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కల్పించవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు అనవసరంగా ఈ రెండింటిని కలిపి చూపించి ఈ ఫెయిల్యూర్స్ను ఎత్తి చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సక్సెస్ అయితే అది వాళ్ళతో పోల్చాల్సిన అవసరం లేదు. ఒకటి వైఎస్ఆర్తో పోలిక అనేది, వైఎస్ఆర్తో పోలిక దీంతో రుణమాఫీ ఓటుని ఒప్పుకున్నట్లుగానే కనిపిస్తుంది. మీరు వైఎస్ఆర్తో పోల్చకపోతే కనీసం మీరు ఆయనలాగా చేయకపోయినా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినట్లు కాకపోయినా అంతో ఇంతో చేసినారు కదా అనే ఒక చర్చ ఉండేది. మీరు వైఎస్ రాజశేఖర్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు అప్పుడు జరిగింది వేరు, ఇప్పుడు జరిగింది వేరు. అప్పుడు దేశమంతా చేసినారు, ఇందాక చెప్పిన కదా, అందరికీ చేసినారు. నో కండిషన్స్. మీరు 1,00,000 కండిషన్స్ పెట్టి మొత్తం కోసేసినారు, కోతలు. మీ నోటికి వచ్చిన మాట మీదే మీరు నిలబడలేదు. ఇక రెండవది, దాని డైవర్షన్ కోసం రుణమాఫీ మీరు ఎన్ని డైవర్షన్ చేసినా రైతులు రానిమాల బాధను ఎవరు తీర్చలేరు. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ ఆవేదనను మీరు ఈ పొలిటికల్ డైవర్షన్తోన మీరు ఆ సమస్యను పరిష్కరించలేరు. ఆ సమస్య పరిష్కరించడం మీ చేతుల్లో ఉంది, కానీ మీరు దానికి రెడీగా లేరని అర్థమవుతుంది. అందుకే మీరు ఏం చేసిందంటే, ఒకటి కేటీఆర్ కామెంట్స్ తెర మీద తీసుకొచ్చారు. కేటీఆర్ ఫ్రీ బస్సు కామెంట్స్ని తెర మీద తీసుకొచ్చి ఇది పెద్ద ఇష్యూ లాగా రాష్ట్ర వ్యాప్తంగా దిశమం దగ్ధం చేయాలని పిలిపించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తెలుసు, చాలామంది కాంగ్రెస్ సింపథైజర్స్కి రుణమాఫీ కాలేదు. చాలామంది కాంగ్రెస్కు ఓటేపించిన వాళ్ళు ఊర్లలో ఉన్నారు కదా, వాళ్ళకు రుణమాఫీ కాలేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని బలంగా కోరుకున్నారో వాళ్ళకి చాలామందికి రుణమాఫీ కాలేదు. వాళ్ళకే కాలేదు. ఇక మామూలు జనాలకు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళకు వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడితే కొంతమంది నాతో అంటున్నారు, నేను కాంగ్రెస్ ఏజెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోలింగ్ బూతుల్లో ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా చాలామందికి రుణమాఫీ కాలేదు. చూసిన కదా లెక్కలు 31,000 కోట్లను 17,90,000 కోట్లకు కుదిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఒక మనిషి, నలుగురు ఉన్నారు ఒక ఫ్యామిలీలో, నలుగురికి ఒక 25 కిలోల బియ్యం సంచి నెలొస్తుంది. నువ్వు నలుగురు మనుషులు ఉన్నారు, కానీ నీ దగ్గర 10 కిలోల బియ్యం మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? సరిపోదు. అది కుదించాలి. అప్పుడు నలుగురిలో ఒకరికే పెట్టాలి తిండి. సేమ్ ఇది కూడా అంతే అయింది. అంతమంది లక్షలు, 71 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇచ్చింది 22.5 లక్షల మంది రైతులకి. ఎంత కట్ అయిపోయింది? మొత్తం కట్ అయిపోయింది. అందుకే మీరు కేటీఆర్ బస్ ఫ్రీ అనే ఇష్యూని తీసుకొచ్చిండ్రు. అందుకే మీరు ఏం చేసిండ్రు? కేటీఆర్ దగ్ధం చేయాలని, ఊరూరా దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని చెప్పి ఏదో హల్చల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మీ ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు రాలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ముందుకు రాకపోవడంతోన రుణమాఫీ ఓటమిని ఒప్పుకున్నట్లు కనిపిస్తలేదా? ఇంకొక మూడో ఇష్యూ కేసీఆర్కు తీవ్ర అస్వస్థత. ఇదొక వార్త పుట్టించారు. మీరు ఎంతవరకు అయిందో దాన్ని ప్రచారం చేసుకుంటే బెటర్. ఎక్కడ పుట్టించారంటే చూపిస్తాను నేను మీకు. ఇంకో సోషల్ మీడియాలో కేసీఆర్కి తీవ్ర అస్వస్థత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ గత 12 రోజులుగా కేసీఆర్ తీవ్ర అస్వస్థత గురి కావడం జరిగింది. యశోద హాస్పిటల్ బృందం గజ్వేలో వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్ నెలకొల్పి 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. అత్యధిక వైద్య చికిత్స అందించడానికి వీలుగా ఉండే పరికరాలు బుధవారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్లో ఫామ్ హౌస్కు తీసుకొచ్చారు. హాస్పిటల్లో చేరితే పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటుందని, ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని కుటుంబ సభ్యులతో వారించినట్లు సమాచారం. 150 రోజులుగా కూతురు జైల్లో ఉండడం, అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోవడం, తుంటి ఎముక విరగడం, లోక్సభలో సున్నాస్థిరత రావడం, కుటుంబ సభ్యుల కలహాలు వంటి వరుస సంఘటనలతో తీవ్ర మనోవేదన చెందాడని సమాచారం. పార్టీ నడిపించే ఇంత కూడా ఒక కుక్కుడు స్టోరీని కూడా సోషల్ మీడియాలోకి పంపింది కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు. దీన్ని వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్స్టాలో, ఎక్స్లో ఎక్కడ పడితే అక్కడ
తోసేసిండ్రు. నేను ఒక జర్నలిస్ట్గా నిజమేనేమో తెలుసుకునే ప్రయత్నం చేసిన. ప్రతిపక్ష నేత కదా, ప్రధాన ప్రతిపక్ష నేత ప్లస్ మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజంగానే ఉలికిపడిన నేను కూడా తెలుసుకొని ఒక పెద్ద వార్త చేద్దాం అనుకున్నా. చూస్తే పాపం ఆయన చాలా నిక్షేపంగా చాలా రైతు రుణమాఫీ మీద పెద్ద కసరత్తు చేస్తున్నాడు. రుణమాఫీ ఏం చేసిండు, ఎంతమందికి అయింది, అసలు వీళ్ళు చెప్పిన రుణమాఫీ అన్నా పర్ఫెక్ట్ ఉందా లేదని చెక్ చేస్తున్నట్టు తెలిసింది. ఏంది ఫస్ట్ విడతల 6,000 కోట్లు 11.5 లక్షల మంది, సెకండ్ విడతల 6,000 కోట్లు 6.5 లక్షల మంది, ఆ లెక్కలు చెప్పారు కదా, అదన్నా పర్ఫెక్ట్ ఉందా, అసలు ఎంతమంది, ఎన్ని లెక్కలు ఏంది, తర్జుమా ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, లెక్కలు తీసే పనిలో ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది లీడర్లు ఉన్నారు, కొంతమంది ఎక్స్పర్ట్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా ఎవరు ఉన్నారంట. ఈ వార్తను పుట్టించింది కూడా కాంగ్రెస్ వాళ్ళే. అర్థమైంది నాకు దాని తర్వాత. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు రుణమాఫీ ఓటమిని ఒప్పుకున్నట్లే, చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. దీనిలో వేరే విషయాలే అర్థం లేదు. ఇంకొకటి ఉంది, రేవంత్ రెడ్డి గారు ఒకటి గమనించండి మీరు, ఒకవేళ ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడే ఉరుకూరికి పాల ప్యాకెట్లు కోపించారు కదా, పాల ప్యాకెట్లు చించి పోపించారు కదా, మరి 2 లక్షల రుణమాఫీ మొత్తం అయిపోయింది, చేసేసినాం, టోటల్ క్లోజ్, రైతులంతా ఫుల్ సంతోషంగా ఉన్నప్పుడు ఊరూరా ఎందుకు ఏమంటారు పాలాభిషేకం ఎందుకు లేదు? పాలాభిషేకం ఎందుకు లేదు? కాంగ్రెస్ శ్రేణులు ఒప్పుకున్నట్లే కదా, కాంగ్రెస్ నేతలు ఒప్పుకున్నట్టే కదా. మీరు 2 లక్షల రుణమాఫీ కనుక రైతులందరికీ చేసి ఉంటే మీరు పిలుపు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, నిజంగానే రైతులు పాలాభిషేకం చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక పెద్ద మ్యాటర్ అది, 2 లక్షల రూపాయలు అందరికీ అవుతుందంటే అది చిన్న మాటకు చూడని అవసరం లేదు, పెద్ద మాట అది. మీరు మాటలు కొండంతా ఉన్నాయి, చేసిందేమో పెండంతా ఉన్నది. పెండ ఎంత ఉంటుంది, భూమి మీద ఎంత ఉంటుంది, కొండంతా పెండంతా అట్లున్నది మీ రుణమాఫీ కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏం చేసింది తెలుసా, ఇదంతా లొల్లేందుకు అని చెప్పి టక్కున ఢిల్లీకి ఉరికిపోయిండు. ఆగస్టు 15 నాడే, నిన్ననే గవర్నర్ దగ్గర ఎట్ హోమ్ ఛాయ్ పార్టీ ఉంటుంది, కాఫీ ఏమంటారు దాన్ని, టీ విందు సాయంత్రం కూడా ఉంటుంది. ఆడ అటెండ్ అయ్యి మంత్రులందరూ ఆనే ఉన్నారు, ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళు ఆనే ఉన్నారు. ఆ నుంచి ఊడబెరుక్కొని ఢిల్లీకి పోయాడు ఉన్న ఫలంగా. ఢిల్లీలో ఇప్పుడేం మీటింగులు లేవు నిజానికి, వాళ్ళకి మీటింగ్ ఉన్నది శనివారం నాడు మీటింగ్ ఉంది. కానీ ఉన్న ఫలంగా మంత్రులు కూడా సమాచారం ఉందో లేదో, మంత్రులంతా చాలా అటు ఇటు ముఖాలు చూసుకొని వాళ్ళు కూడా అటు నుంచి వెళ్ళిపోయారు, రాజ్భవన్ నుంచి వెళ్ళిపోయారు, పోయి ఢిల్లీలో పడ్డాడు రేవంత్ రెడ్డి. మంత్రులు ఎవరు మాట్లాడతలేరు. ఒకవేళ వీళ్ళు కనుక నిజంగానే అందరు రైతులకు రుణమాఫీ చేసి ఉండింటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకునేది నిజంగానే. అసలు మంత్రులు ఎమ్మెల్యేలంతా కాన్స్టిట్యున్సీలో సంబరాలు చేసుకునే వాళ్ళు, మీరు అవకాశం ఇవ్వలేదు. అట్లా మీరు రుణమాఫీ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. ఇంకొకటి ఉంది, ఒకవేళ ఇక్కడ హరీష్ రావు ఇష్యూ కూడా చెప్పాలి నేను. హరీష్ రావు రాజీనామా చేయాలి అనే విషయాన్ని ఖమ్మం జిల్లాలో వైరా సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చీము నెత్తురు ఏట్ల పడి సావు రకరకాల మాటలు మాట్లాడారు, చెప్తాను అది. అంత పౌరుషంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏ చౌరస్తాకో రండి అని పిలిపించిన రేవంత్ రెడ్డి గారు అసలు ఎక్కడ లేకుండా పోయింది కదా, ఇవాళ ఢిల్లీకి వెళ్ళిపోయింది కదా. ఢిల్లీకి పోవడం 19వ అది వేరే విషయం, కానీ ఢిల్లీకి వెళ్ళిపోయింది, ఇక్కడ చర్చ లేదు, ఏమి లేదు. ఒకవేళ అది సక్సెస్ అయ్యి ఉంటే 2 లక్షల రుణమాఫీ అయ్యి ఉంటే ఈరోజు సెక్రటరియట్లో ఖచ్చితంగా దాని మీద ఒక పెద్ద రివ్యూ చేసి ఇంకెవరైనా రైతులు మిగిలినరా, ఇంకెవరికైనా మనం చేయాల్సిన అవసరం ఉందా, ఎంతమంది ఉండొచ్చు మిగిలితే, దీనికి ఎన్ని డబ్బులు కావాలని రివ్యూ చేసేవాళ్ళు కదా. రివ్యూ కూడా చేయలేదు అంటే చేతులు దులిపేసుకున్నారంటే దానికి అర్థమైంది అది వైఫల్యం చెందినట్లే, అది క్లోజ్, రుణమాఫీ వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లే వీళ్ళు. ఈ మొత్తం చూస్తే మనకు రైతులకైతే తెలుసు కదా, 100 మంది రైతులు ఊర్లో ఉంటే ఎంతమందికి అయింది, నాకున్న లెక్క ప్రకారం 30 నుంచి 32%, 32 మందికి అయింది. 100 మందిలో 32 మంది రైతులకు మాత్రమే అయ్యింది, 30 నుంచి 32 మంది రైతులకు మాత్రమే అయ్యింది. ఇది రుణమాఫీకి సంబంధించి వీళ్ళ ఓటమిని ఒప్పుకున్నట్లుగానే కాంగ్రెస్ వాళ్ళు చెప్పగానే చెప్తున్నట్లుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.